పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రభువు మహామహుడు, గొప్పగా స్తుతింపదగినవాడు, దైవములందరికంటేను ఎక్కువగా గౌరవింపదగినవాడు. అన్యజాతుల దైవములు అందరూ వట్టి విగ్రహములే, కానీ ప్రభువు అకసమును చేసెను. తేజస్సును ప్రభావమును ఆయన ఎదుట బంటుల వలె నిల్చును. శక్తియు సౌందర్యమును ఆయన మందిరమును నింపును. కీర్తన 96వ అధ్యాయం 4వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ప్రభువు మహామహుడు, గొప్పగా స్తుతింపదగినవాడని ఈ వాక్యం ప్రకటిస్తుంది. ఆయన దైవములందరికంటే ఎక్కువగా గౌరవింపదగిన ఏకైక సజీవ దేవుడు. అన్యజాతుల దైవములు వట్టి విగ్రహాలే, గాని శక్తి లేని వాటే ప్రభువు ఎదుట తేజస్సు ప్రారంభము. బంటుల వలె నిల్చుంటాయి. ఆయన సన్నిధిలో మన గర్వము, మన బలము లయమయమైపోతాయి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, నీవే గొప్పవాడవని మా హృదయాలలో ఒప్పుకుంటున్నాం. వట్టి విగ్రహాలను వట్టి ఆశలతో విడిచిపెట్టి నిన్నే సజీవ దేవుడిగా ఆరాధించుటకు మాకు కృప ఇవ్వుము తండ్రి. నీ తేజస్సు మా జీవితాలలో ప్రకాశింపజేయుము యేసయ్యా. నీ శక్తి మా బలహీనతలను తొలగించుము. ఈరోజంతయు కూడా మా ప్రయాణాల్లో పనుల్లో తోడుగా నుండండి. ఈ రోజున మమ్మల్ని కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.